పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు నేను మా హస్బెండ్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకొని వచ్చాము. ఈ 4 సరుకులే కానీ 500 అబోనే అయ్యాయి. ఇంతకీ ఏమేమి తీసుకొని వచ్చానో చూపిస్తాను. ఇంకా పిల్లల కోసం స్నాక్స్కి అయితే ఇప్పి నూడిల్స్ అయితే తీసుకొని వచ్చాను. మొన్న నూడిల్స్ చేశాను కదా, సూపర్ టేస్ట్ ఉన్నాయి నిజంగా. అందుకే అప్పుడప్పుడు చేసి పెడదామని ఈ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే 90 రూపీస్ అంట. అలాగే ఇంకా మినపగుండ్లు, ఇంకా ఇడ్లీకి, దోసలకి, అలాగే గారెలకు కూడా ఉపయోగపడిద్దని తీసుకొని వచ్చా. ఇంకా ఇడ్లీ రవ్వ, అలాగే గోధుమ రవ్వ కూడా తెచ్చాను. అలాగే మేమైతే మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేస్తాము. 2 మైసూర్ శాండిల్ సోప్స్, కోల్గేట్ పేస్ట్, త్రిబులక్స్ సబ్బులు ఒక 6, 5 రూపాయలే. ఎందుకో నాకు త్రిబులక్సే నచ్చిద్ది. ఇంకా ఒక 6 గుడ్లు అనమాట. ఇవే 500కి ఎబోనే అయ్యాయి. అసలు నేను షాక్ అయిపోయినా. ఈ 4 అసలు ఆయమైనవి కూడా ఇవి కావు కదా అనేసి. ఇవి ఒక వారానికి కూడా సరిపోవు. వీటికే ఇన్ని అయితే అసలు నెలకి సరిపడా ఎన్ని అవుతాయో కదా. ఇంకా మళ్ళీ కూరగాయలు, ఇవి ఉల్లిపాయలు ఇవేం తీసుకురాలేదు. రేపు ఎలాగో సంతకు వెళ్ళాలి కదా అని తెచ్చుకోలేదు. మొత్తానికైతే ఫ్రెండ్స్, ఇంట్లో ఒక్కరు చేస్తే ఇల్లు అయితే గడవదు. ఇద్దరు చేస్తేనే ఇల్లు అయితే గడిసిద్ది, నడిసిద్ది అనమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలే ఇవి. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి లేకనే. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందుకే ఫ్రెండ్స్, నాకంటూ ఏదన్నా ఒకటి ఉండాలని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా నేను మా హస్బెండ్కి హెల్ప్ఫుల్గా ఉంటూ నా ఫ్యామిలీ కోసం నేను మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్తో నేను ఇంత దాకా వచ్చాను. ఇంకా ముందు 1 లాక్ సబ్స్క్రైబర్స్ కూడా మీ సపోర్ట్తోనే నేను గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. అలాగే వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఓకే మరి ఉంటా. బాయ్. See you later. Have a